కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి మీరు ఆయన స్టాచ్యూలు మీరు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేయకపోయి ఉంటే ఈరోజు మీరు పివి నరసింహరావు స్టాచ్యూలు పెట్టేవాళ్ళ. ఈ యొక్క బేస్, ఈ అవకాశం ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ గడ్డకు ప్రధానమంత్రి పోస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఈ చరిత్ర ఎట్లా కాదంటాము? भाई आज क्या किया भाई पीवी जी को अवमान किए. अरे आप भाषण देते आप लोग, पीवी नरसिम्हा जी को अवमान किए कांग्रेस पार्टी. अरे क्या अवमान किए भाई राव? मैं ये पूछना चाह रहा हूँ बीजेपी वालों से, क्या अवमान किए पीवी नरसिम्हा जी को? सोनिया जी उनको प्रधानमंत्री बना दिए ना. अगर उन पीवी नरसिम्हा जी को प्रधानमंत्री सोनिया जी बना दिए, आज उनका पुतला आप लगा रहे, उनका स्टैचू लगा रहे. उस दिन प्रधानमंत्री नहीं बने तो अब पीवी जी के बात करने वाले कौन थे? आप तो पीवी नरसिम्हा को प्राइम मिनिस्टर नहीं बनाए, बीजेपी वाले नहीं बनाए, ना कैसे नहीं बनाए, बनाए सोनिया गांधी जी. अरे माल हमारा, हाँ, माल हमारा पब्लिसिटी तुम्हारा, ये क्या तरीका है? ये तो आस्ती मादी पब्लिसिटी. सरदार पटेल ఎవరు ఆయన? బీజేపీలు అరే తలగా వాళ్ళ కొట్టుకుంటారు. ఎక్కడ నాయనా సర్దార్ పటేలు? నెహ్రూ ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన హోమ్ మినిస్టరు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టరు. अरे మీరు ఎక్కడున్నారు అప్పుడు? మీరు ఉట్టకరే పోతిరు అప్పుడు. ना सरदार पटेल को था, अरे हाँ था, हम भी मालूम था बोल के नेहरू जी उनको होम मिनिस्टर बनाए. अरे होम मिनिस्टर बनाए जवाहरलाल नेहरू जी, राहुल जी का खानदान बनाए. आप क्लेम आप लोग कर रहे था कब? अब तो पैदा ही नहीं हुआ आप लोग का. ठीक है चलो हो गया. बाद में क्या हुआ? सोनिया गांधी जी सब मिलके सोनिया जी को प्रधानमंत्री बोलने बनाओ. आप प्रधानमंत्री बनो, आप बने तो अच्छा रहता. अगर आप नहीं बनो तो राहुल गांधी जी को प्रधानमंत्री बनाओ. नहीं, दोनों बोले वैसा नहीं. चलो भाई हम मनमोहन सिंह जी को लगाएंगे, उनसे काम चलाएंगे. सीधा साधा आदमी है, उनको लगा देंगे. चलो प्रधानमंत्री मनमोहन सिंह 10 साल के लिए लगा दिए, उन तो बन गए. ఉపాధి హామీ ద్వారా భారతదేశంలో అన్ని గ్రామాలకు ఉపాధి అంటే పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని జీవించండి అనేదే ఉపాధి హామీ. 10 సంవత్సరాలు. బాబు ఫోన్ నా మధ్య ఫోన్ బంద్ పెట్టుకోండి, సైలెన్స్. తిరుపాల రెడ్డి జర బంద్ పెట్టు. మనం నేను 4 నెలల తర్వాత వచ్చిన ప్రెస్ మీట్ తిరుపాల రెడ్డి. నువ్వు నాది వింటావా? నువ్వు ప్రెస్ మీట్ ఫోన్ వింటావా? ఓకే ఏమంటే ఉపాధి హామీ అంటే ఏంటిదంటే ఒక గ్రామంలో అన్ని గ్రామాలలో అన్ని ఇళ్లల్లో 5 మంది ఉంటే 5 మంది పని చేసుకొని రోజుకు 500 అంటే 2500 రూపాయలు సంపాదించుకొని జీవించండి అనేది ఉపాధి హామీ పథకం. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు డిస్కషన్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇదంతా జరిగింది. ఓకే, ఇది ఒక చరిత్ర, ఇదంతా ఒక చరిత్ర. రాహుల్ గాంధీ గారు ఇంత చరిత్రతో కూడుకున్న కుటుంబానికి నువ్వు లక్ష్మణ్ గారు మీ ఇంటికి 3 పదవులా? ఏమన్నా అర్థం ఉందా నీ మాటలకు? ఏమన్నా ఆలోచన ఉందా నీ మాటలకు? నీ నోరుకి ఏమన్నా దానికి ఒక అంటే నాలుగు ఉంది కదా అని మాట్లాడుతున్నావా లక్ష్మణ్ గారు? స్వాతంత్రం రాకముందు నువ్వు పుట్టకపోతే వాళ్ళ ఖాందాన్ ఆస్తులని వాళ్ళు వంచిర్రు. నీ అమ్మ 5,000 10,000కి అన్నదమ్ములో కాలు చేతులు కొట్టుకుంటాం ఈడ. 1,00,000 రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయి ఈడ. వేల కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ